మహారాష్ట్రలో 132 స్థానాలు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. వాస్తవానికి 145 అక్కడ కావాల్సినటువంటిది. అంటే ఇంకొక 15 వచ్చినాయి అంటే కనుక, ఇంకో 13 వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా అయిపోయి ఉండేది. అయితే వాళ్ళు పోటీ చేసిందే 155 కావడం అక్కడ కీలకమైంది. ఇప్పుడు షిండే వర్గం ఇంతవరకు అడ్డుపడతా వస్తుంది. షిండే డైరెక్ట్గా తనకి సీఎం కావాలి అన్నటువంటి పాయింట్ చుట్టూతా కథ నడిచింది. అయితే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా వాళ్ళు అప్పట్లో శివసేనతో చెప్పింది కూడా అదే, సగం సగం పోటీ చేద్దాం, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళదని. ఇప్పుడు వీళ్ళిద్దరిది గెలిపిన ఇప్పుడు 40 పవార్కి, 50 ఇక్కడ ఈయనకి, 2 కలిపితే 90-95 దగ్గరే ఉంది. అక్కడ కూడా 130 అనేది బీజేపీనే ఎక్కువ, ఇద్దరిది కలిపినా కూడా. అంటే వాళ్ళు 150 పోటీ చేసినప్పుడు వీళ్ళు మిగతా 138 పోటీ చేశారు. ఆ లెక్కన స్ట్రైక్ రేట్ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి తమకే సీఎం కావాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీసా లేకపోతే మరొకళ్ళని ముందు పెడతారా అన్నది తెలియదు. బట్ సీఎం పదవి విషయంలో షిండే కూడా వెనక్కి తగ్గారు. దాంతో దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి ఇవాళ 3 పార్టీలకు సంబంధించినటువంటి అజిత్ పవార్ని కానీ, షిండేని కానీ, అటు ఫడ్నవీస్ని కానీ ముగ్గురిని కూడా పిలుస్తున్నారు. ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఇవాళ రేపట్లో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది.